అందువల్ల ఎక్కడ తావు దొరికితే ఆడ తలదాసుకో బిడ్డ అని చెప్పాడు. ఎక్కడ తావు దొరికితే అక్కడ తలదాసుకో బిడ్డ అని చెప్పాడు. నేను కేవలం జెండా మోసే కార్యకర్తగానో కార్యకర్తలు జమ చేసే లీడర్గానో ఏ పార్టీలో నేను బతకడం నాకు ఇష్టం లేదు. జెండా మోసే కార్యకర్తగానో కార్యకర్తలను జమ చేసే లీడర్గానో బతకడం నాకు ఇష్టం లేదు. అట్లని కార్యకర్తనో లీడర్నో నేను తక్కువ వేసి మాట్లాడట్లేదు. వాళ్ళంటే నాకు గౌరవం, వాళ్ళ కాళ్ళకు దండం పెడతా. ఎవడు ఎన్ని పార్టీలు మారినా అదే జెండాలు పట్టుకొని గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో అనేక కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని చూడు, నేను మీ సమక్షంలో వాళ్ళకు శిరసుంచి నేను నమస్కరిస్తున్నా. కానీ నాకు ఒక విజన్ ఉంది. ఏమిటి ఆ విజన్? ఏ పూరిస్తూ మనకు ఉన్న నాకంటూ ఒక విజన్ ఉంది, నాకంటూ ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోల్? రీచ్ కావడానికి ఏంటి ఆ గోల్? నన్ను నేను నిలబెట్టుకోవాలి. నేను బోలేని జాతిలో పుట్టిన, నేను డబ్బులు లేని జాతిలో పుట్టిన, నేను ఆకలి, అవమానం, కష్టాలు, కన్నీళ్ళు, నా అయ్య జీతం ఉన్నాడు, నా తాత జీతం ఉన్నాడు, ఎట్టి మట్టి మూసినటువంటి కులాల్లో పుట్టాను. చెప్పులు కుట్టి డప్పులు కొట్టిన కులాల్లో పుట్టాను. తోలు తొండం కుట్టి మూట బుక్కిన కుట్టినట్టు. అంటే సైంటిఫిక్గా చూస్తే నా తాతలు శాస్త్రవేత్తలు, కానీ తిండి కాడికి వస్తే ఆకలికి చచ్చిన దరిద్రులు. ఎట్టి కష్టం చేశారు, కడుపుకు బుక్కడి తిండి లేకుండా చచ్చారు. అట్లాంటి జాతిలో పుట్టిన నేను భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో మీరు కూడా రాజ్యంలోకి రావచ్చు అనే జ్ఞానం నేర్చుకున్న తర్వాత 4 అక్షరాలు నేర్చుకుంటే నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేదా నేను ఇస్తున్న ఓటు, ఈ ఓటును ఉపయోగించుకుంటే నువ్వు కూడా రాజు అవుతావు. నువ్వు ఎంప్లాయీ అవుతావా, నువ్వు రాజు అవుతావా, ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని విన్న తర్వాత, వారు రాసిన 4 మాటలు చదువుకున్న తర్వాత అర్థమైంది ఏంది అని అంటే, ఎట్లాగూ చిన్న ఏజ్లోనే నాన్న దూరమై అమ్మ దూరమై చదువుకు దూరమైన గనక ఉన్న అవకాశం వల్ల ఒక రాజకీయపరమైన అవకాశమే తప్ప ఉద్యోగపరమైన అవకాశం నాకు ఎట్లాగూ లేదు. నాకు వచ్చిన ఆ పశుల కాడికి పోయి పాటగాడిగా తయారైన 4 అక్షరాలు 4 నేర్పినటువంటి ఆ పల్లె తల్లి, వెలిశాల పల్లె తల్లి, అడవి తల్లి, మట్టి తల్లి, నేల తల్లి నేర్పిన 4 అక్షరాలు పాటగా అల్లుకొని పాటరాయ నేర్చుకునే ఒక తెలివి, జ్ఞానం ఈ నేచర్, ఈ ప్రకృతి, ఈ తెలంగాణ, ఈ తెలుగు నేల తల్లి ఇచ్చింది గనక ఆ పాటను ఉపయోగించుకొని సమాజంలో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని, నేను బయటికి రావాలని చెప్పి కాలం కలిసొస్తే, అవకాశం వస్తే, కాలం కలిసొస్తే ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలు, ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, సిద్ధాంతాలు మా బతుకులు వినండి, మా బతుకులు మార్చే, మా బాధలు తీర్చే, మమ్మల్ని కుర్చేసి పక్కన కూర్చోబెట్టుకొని మాకు గౌరవించి మమ్మల్ని సంస్కారవంతంగా వీళ్ళు మనుషులే అని చూడగలిగే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశాలు ఇస్తే, కాలం కలిసి వస్తే చట్టసభల్లోకి కూడా వెళ్ళి నన్ను నమ్ముకున్న అనేక మంది, లక్షల మంది నా అభిమానులు, కోట్ల మంది నా అభిమానులు నాకు రేపు ఓట్లేసే ప్రజలు వాళ్ళందరి కష్ట సుఖాలు తీర్చి ఒక ప్రజా గాయకుడి నుండి ప్రజా నాయకుడిగా బతకాలనేది నా కోరిక. అట్లా నాకు ఒక విజన్ ఉంది. ఇవాళ మురళీకృష్ణ ₹1,00,000 ఇస్తే పాట రాసి ఇంట్లో కూర్చుందామనే ఆలోచన నాకుంటే మురళీకృష్ణ చుట్టే తిరుగుతా, ఇంకొక మల్లన్న చుట్టో ఇంకో పుల్లన్న చుట్టో తిరుగుతా. కానీ నా ఆలోచన అది కాదు. పాటతో ప్రయాణమైన నేను నా మందకృష్ణ మాదిగ నేర్పినట్టుగా, నా గద్దరన్న నేర్పినట్టుగా ఈ తెలుగు నేల మీద పాటలు పాడిన మనమే పార్లమెంటుకి వెళ్ళాలి, డప్పులు కొట్టిన మనమే డాలర్లు తేవాలి. నా పాటలోనే రాసుకున్నాను, 2005లో రాసుకున్నాను. ఏదో ఒకసారి పాడండి. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని రాలేం, టప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వెయ్యాలేం, మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. నా లైన్ రాసుకొని పెట్టుకున్నాను, నా జీవిత గోల్ రాసి పెట్టుకున్నాను. అందువల్ల మీరు అడిగారు పార్టీలు ఎందుకు మారుతున్నారు, ఇన్ని పార్టీల చుట్టూ ఎందుకు తిరిగారు అన్నారు మీరు. ఎస్, ఈ మాటే స్వర్గీయ యుద్ధ నౌక భారతదేశ సేనాధిపతి, సాంస్కృతిక సేనాధిపతి నా గద్దరన్న ఒక్కటే మాట అన్నాడు,
షర్మిలమ్మ పార్టీలోకి పోయినా అని చెప్పిన తర్వాత ఒకటే మాట, పార్టీలోకి పోయిన తర్వాత ఒకటే మాట కాల్ చేసి మాట్లాడాడు. అరే ఎలా ఉన్నావురా అన్నాడు. అన్న బాగున్నా అన్న. ఎస్ బిడ్డ చల్లా బతుకు అన్నాడు. అన్న ఏంటన్నా అన్న. ఏం లేదురా, నువ్వు ఎవరి మాటలు వినకు, మనకు తావిచ్చేటోడు ఓడో తలదాసుకోరా, తావిచ్చిన కాడ తావిచ్చేటోడు కావాలగారా, మనల్ని పక్కన కూర్చోబెట్టుకుంటోడు కావాలగారా. నీ కష్టాన్ని వాడుకొని రాజ్యాలేలిన రాజులు ఉన్నారు, కానీ నీ కష్టాన్ని గుర్తించినోడు లేడురా. అందువల్ల నీకు ఏడ తావిస్తే ఆడ నిలబడి బిడ్డ, లేకపోతే కూలిపోతాంరా మనం ఇంత అని అన్నాడు. అందువల్ల కృష్ణమాది అన్న ఫోన్ చేసి అదే మాట్లాడాడు. తమ్ముడు, ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పేర్లలో ఒక 4-5 పేర్లు తీస్తే ఆ పేర్లలో నీ పేరు ఒకటి. చిన్న ఏజ్లో అంత పేరు తెచ్చుకున్నావు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు. కానీ మనం వేసే ఎత్తుగడ, మనం నడిచే దారి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ నిలబడుతూ ఒక అగ్రస్థానంలో నువ్వు నిలబడాలి, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నాన్న. రైట్ అన్న, వైఎస్ఆర్టీపీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్టీపీలోకి మీరు తుంగతుర్తి ఎమ్మెల్యే కావాలని వెళ్ళారు. ఎస్, ఓకే, షర్మిల పార్టీలోకి వెళ్ళారు. కానీ వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీకి కానీ తన కుటుంబానికి కానీ ఆంధ్ర పాలకులుగా గుర్తించారు తెలంగాణ ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. అటువంటి కుటుంబాన్ని, అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన షర్మిల గారిని తెలంగాణ ఎలా ఆహ్వానిస్తుందని మీరు అనుకున్నారు? అసలు తెలంగాణలో తన ఉనికిని ఎలా చాటుకుంటుందని మీరు అనుకున్నారు? తెలంగాణ ప్రజలు తనను ఎలా ఓన్ చేసుకుంటారని మీరు అనుకున్నారు? ఈడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షర్మిల గారిని నేను నమ్మడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారి కమిట్మెంట్. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక మాట ఇస్తే మళ్ళీ వెనుకకు తిప్పలే. ఏ కార్యకర్తనైనా ఆయన నష్టం చేసిన చరిత్ర లేదు, బాగు చేసిన చరిత్రే ఉంది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారిని చూసి షర్మిలమ్మని నమ్మిన. షర్మిలమ్మని నేను సపరేట్ నమ్మడానికి, షర్మిలమ్మతో నేను కలిసి తిరిగినోని కాదు, షర్మిలమ్మ అంతకుముందు ప్రజా పోరాటాల్లో పాల్గొంటే ఆమెతో పాటు పాల్గొన్నోని కాదు. అందువల్ల నా విధానం వేరు, ఆమె విధానం వేరు. కానీ రాజకీయ పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ఆడబిడ్డ కదా, ఎందుకు నమ్మలేం మనము? రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, తెలుగు నేల మీద ఒక బలమైన ఫ్యామిలీ కదా, కుటుంబం కదా, అందువల్ల నిలబడుతుంది, తను మమ్మల్ని నిలబెట్టుకుంటుంది అనే విషయం. కరెక్టే అన్న, మీరు అనేది కరెక్టే. కానీ రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలామందికి అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి చేరువయ్యారు ఆయన. కానీ ఆయనను ఆంధ్ర వ్యక్తిగా చూసినప్పుడు ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల గారిని తెలంగాణ ఎలా యాక్సెప్ట్ చేస్తుందని మీరు ఆ పార్టీ కరెక్టే అంటున్నా. ఒక అంచనా సరే వేయలేకపోయినాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఇప్పుడు తను నిలబడితే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయింది, కాసేపు ఆ పంచాయతీ వదిలేయండి. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినాయండి. ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యిండు, అయిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యిండు ఫస్ట్, తర్వాత జగన్ రెడ్డి అయ్యిండు. ఎక్కడోళ్ళక డివైడ్ అయ్యి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఉన్నటువంటి ఈ స్పేస్లో ఒక మహిళగా, ఆమె 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకురాలుగా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నటువంటి ఒక బిడ్డగా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ఒక స్పేస్ దొరుకుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మాకు ఉండే. సరే, అది కాలక్రమేపీ లేదని తేలిపోయింది, అది ఆచరణలో ఫెయిల్యూర్ అయిపోయినాం. మళ్ళీ వారు కూడా యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది, అది అందరూ స్వాగతించడం, అది అంతవరకు జరిగిపోయింది. అందువల్ల వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పిందా అన్న షర్మిలమ్మ? ఇక చెప్పినట్టే, చెప్పకుండా చెప్పినట్టే. అంటే అంటే అదే అంటున్నా, ఇప్పుడు చెప్పినట్టే కదా. సోమాన నేను ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారిని కలిసి ఎంత డిస్కషన్ ఎంత నడుస్తున్నప్పుడు చర్చలను చూసినాం కదా. అందువల్ల ఇక వారిని ఉన్న పరిస్థితి తగ్గట్టు ఆమె నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి అనుకుని మాకు మేము బ్యాక్ అయినటువంటి సందర్భం. కనీసం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీలో మీరు ప్రధాన భూమిక పోషించింది. అలాంటి మీకు ఎన్ని ఆశయాలతో ముందుకెళ్ళిన మీకు కనీసం మాట చెప్పి, లేదు సోమన్న నేను అక్కడికి వెళ్ళినా కూడా మీకు అండగా ఉంటా అనే మాట ఏదైనా చెప్పిందా? మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు కాంగ్రెస్ పెద్దలకు తను ఏమైనా చెప్పెళ్ళిందా? అదే అంటున్నా, ఇప్పుడు ఆమె నడిసే తీరు నడవడికే మాకు అర్థమైపోయి, సరేలే ఇక ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు మనకు అభిమానం, ఆమె అంటే కూడా అభిమానం. అంటే కలిసి తిరిగినాం, రాజశేఖర రెడ్డి గారితో మేము కలిసి తిరగలేదు, షర్మిలమ్మతో కలిసి తిరిగినాం. పాదయాత్ర చేసింది, ఊరు తిరిగింది, ప్రతి మంగళవారం దీక్షలు చేసింది, అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల్లో ఆమెను తక్కువ అంచనా వేసేది లేదు, చాలా గొప్ప నాయకురాలే. కొన్ని పొలిటికల్గా కొన్ని రాంగ్ డైరెక్షన్లు, రాంగ్ మిస్టేక్ల వల్ల కొన్ని తప్పటడుగులు పడ్డాయి, వాస్తవం అది. దాంతోపాటు తెలంగాణలో అనేక మంది జీవితాలు ఆగమైనాయి. కానీ ఆ సమయంలో ఏపూరి సోమన్న
షర్మిలకు అమ్ముడు పోయాడనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. చాలా డబ్బులకు అమ్ముడు పోయాడనే ప్రచారం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? నేను ఎవరిని ఏమన్నానన్నా, నాకు గోల్ ఉందని చెప్పిన కదా. ఇప్పుడు ఏ గోల్ లేనోడు మస్తుగా మాట్లాడతాడు, నేను అది పట్టించుకోను. అట్లనే నేను వేసే ప్రతి అడుగు కరెక్టా కాకపోవచ్చు, నాలో పొరపాట్లు ఉండొచ్చు. నేను వేసే అడుగులలో తప్పటి అడుగులలో పడవచ్చు. నేను దేవుణ్ణి కాదు కదన్నా, నేను దేవుణ్ణి కాదు కదా, నేను మానవుడినే కదా. నేను వేసే అడుగుల్లో కూడా కొన్ని పొరపాట్లు జరగవచ్చు, వేసిన ప్రతి అంచనా సక్సెస్ కాకపోవచ్చు. ఓకే, అయినంత మాత్రాన వాడమ్ముడు పోయిండు వీడమ్ముడు పోయిండు అని ఎవడో కామెంట్ చేస్తే నేను దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు పొలిటికల్గా ఇప్పుడు జనశక్తి పార్టీలో జాయిన్ అయినా, ఓ 6 కేసులు పెట్టిర్రు, లోపటేసారు. మరి ఏమిస్తే అంటర్లకు పోయినా నేను? విప్లవోద్యమాలకు ఆకర్షితులే వెళ్ళిండ్రు. అదే అంటున్నా, ఏమిస్తే అంటలకు పోయినా?